రామారా రా అడుగు. నాన్న ఇవాళ పాప స్కూల్కి వెళ్ళలేదా? స్కూల్లో నుంచి రిటర్న్ పంపించేశారు నాన్న, మీ డాడీ బ్యాడ్ అని. అయ్యో శ్రావణి, నువ్వు ఇదంతా నిజాన్ని నమ్ముతున్నావు. నాకేం జరుగుతుంది ఏం అర్థం కావట్లేదు శ్రావణి. ఏ చెప్పినా నమ్మట్లేదు. నా కర్మ. నిన్న రోజే బాగాలేదు, పొద్దుగాల్సింది. ఆ పిల్ల పొద్దుగల బండెక్కిన పిల్లట. నేను పోతూ నా పని మీద నేను పోక ఆ ఛాయగాడిని ఎందుకు తిట్టా? ఆ చిన్న బాబా పిల్ల చేయబట్టుకున్నాడే, అందుకు తిట్టినా. ఆ మేనేజర్ చెప్పినప్పుడు కొంచెమైనా ఆలోచించాల్సింది. ఏదో పాపమని పాపని అర్ధరాత్రి నెక్కించుకున్నాడే, నా తప్పు కాదే. ఆ సన్నిగాడు చెప్పిండు, ఎందుకన్నా మనకి వద్దని వెళ్ళిపోదామని. మరే తప్పు చేయకూడదు. ఎందుకు మారిపోతానన్నా నాకేం తెలుసా ఇంత అవుతుందని. మీకేం కాదండి, మీకేం కాదు. నాకేమైనా అవుతుందని కాదే, నిన్ను నా చిట్టి తల్లిని రేపిస్తూ భార్య రేపిస్తూ బిడ్డ అంటారే, నా బాధ అంతా. అందుకే దాన్ని ఎంత టార్చర్ చేస్తాను. సావరనే వస్తా కానీ చెయ్యంత ఒప్పుకోనని చెప్పినాను. నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోవాలి? అదేంటది జూమ్ చూసాట నా ఫోన్లో ఉంటుంది, దాంట్లో ఉంటుంది, ఎదుగుతూ ఉంటుంది. నేను అప్పట్లో చెప్పట్లేదు. వీళ్ళని తొందరగా పంపించేవయ్యా, మన సిఐ గారు వస్తున్నారు. అలాగే అమ్మమ్మ రామ మా సిఐ గారు వస్తున్నారు. బాబాయ్ తాగుపోతాడా? చాడని మాకారే దొరికిందారా? హే అతను వదిలే, అమ్మాయి పడిపోయినట్టు చూడు. ఏందే నువ్వు అర్ధరాత్రి? ఏ పక్క జరుగు. రేయ్ పోరా రేయ్. నువ్వు కూడా పోరా బాయ్. తాగుపోతాడా? ఓ పోరా. ఒక్క నిమిషం ఇక్కడ ఆపావా, పాస్ పోసుకుంటా. సరే. అన్న ఇప్పుడే వస్తా. చలికాలం ఏంటో. తాగేటోడు తాగుతాండు, ఊగేటోడు ఊగుతాండు.